Welcome students. This PPT is about some rules of stress. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ పీపీటీ రూల్స్ ఆఫ్ స్ట్రెస్ గురించి, అంటే హౌ టు మార్క్ స్ట్రెస్ని తేలిగ్గా మార్క్ చేయడం కోసం మనం కొన్ని స్ట్రెస్ని చదువుకోవడం ద్వారా మనం దీన్ని తేలిగ్గా మార్క్ చేసుకోవచ్చు. దానికి కొన్ని రూల్స్ ఇచ్చాము. రూల్ నెంబర్ 1, prefixes A and B are never stressed, as in behind, believe, around, attest and so on. అయితే ఏ బీలతో ప్రిఫిక్సెస్ వచ్చేవి ఎప్పుడు కూడా మనకి స్ట్రెస్ని తీసుకోవు. రూల్ నెంబర్ 2, మోనోసిల్బిక్ ప్రిఫిక్సెస్ ఏబి, ఏసి, ఏడి, ఏఎఫ్, ఏజి, ఆల్, యాన్, ఏపి, ఆర్, యాస్, కమ్, కాన్, డి, ఈఎక్స్, ఇమ్, ఇన్, ఆప్, పెర్, ప్రీ, ప్రో, సబ్, సిమ్ అండ్ సిన్. దీస్ ఆల్ ప్రిఫిక్సెస్ రిసీవ్ ఎసెంట్ ఆన్ ప్రిఫిక్స్. అంటే మనకి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రిఫిక్సెస్, అంటే ప్రిఫిక్స్ అంటే మనకి ఒక వర్డ్లో ఉండేటటువంటి ముందు భాగాన్ని మనం ప్రిఫిక్స్ అని అంటాము. ఈ ప్రిఫిక్సెస్ అన్నీ కూడా మనకి ముందునే ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ సిలబల్ మీదే మనకి రిసీవ్ చేసుకుంటాయి స్ట్రెస్ని. ఈ రూల్ నెంబర్ 2కి ఎగ్జాంపుల్స్: అబ్డికేట్, అబ్జెక్ట్, అసెంట్, ఎడిక్ట్, ఎడిక్వేట్, ఎఫేబుల్, ఎగ్రిగేట్, ఆల్కహాల్, ఎనోటేట్, అప్లికెంట్, యారోగెంట్, యాస్పెక్ట్, ఎసెట్, యాట్రిబ్యూట్, కంబాట్, కండక్ట్, డెబిట్, డిఫ్లిక్ట్, డిఫిసిట్, ఎక్సర్సైజ్, ఇంపాక్ట్, ఇన్సిడెంట్, అబ్డ్యూరేట్, పర్మనెంట్, ప్రిఫేస్, ప్రాబ్లమ్, సబ్సిడీ, సింబల్. ఇవన్నీ కూడా ఈ వర్డ్స్ యొక్క మొట్టమొదటినే, అంటే ప్రిఫిక్సెస్ పైన మనకి స్ట్రెస్ని రిసీవ్ చేసుకోవడం మనం చూస్తున్నాం ఇక్కడ. రూల్ నెంబర్ 3, వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐఓఎన్ రిసీవ్ ద స్ట్రెస్ ఆన్ ద పెనల్టిమేట్ సిలబల్ విచ్ మీన్స్ ద సెకండ్ సిలబల్ ఫ్రమ్ ద ఎండ్. అంటే ఐఓఎన్తో మనకి ఎండ్ అయ్యేటటువంటి వాటినన్నిటిని కూడా మనం స్ట్రెస్ అనేది పెనల్టిమేట్ సిలబల్ మీద స్ట్రెస్ తీసుకుంటుంది అని చెప్తున్నారు. అంటే పెనల్టిమేట్ సిలబల్ అంటే ఏంటంటే మనకి వర్డ్ యొక్క చివరి నుంచి రెండవ సిలబల్ని సెకండ్ సిలబల్ని మనం ఎప్పుడు కూడా పెనల్టిమేట్ సిలబల్ అని అంటాము. అంటే ఐఓఎన్ని ఇక్కడ సఫిక్స్గా తీసుకుంటే ఐఓఎన్ దగ్గర నుంచి రెండో సిలబల్ మీద మనం ఇక్కడ స్ట్రెస్ని మార్క్ చేయవలసి ఉంటుంది. ఈ రూల్ నెంబర్ 3కి ఎగ్జాంపుల్ వచ్చి యాక్షన్, అడ్మిరేషన్, కాంబినేషన్, డిడక్షన్, ఫాల్సిఫికేషన్, స్టేషన్. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. వీటన్నిటికీ కూడా మనకి చివరి నుంచి రెండో సిలబల్ మీద మాత్రమే స్ట్రెస్ని ఉంచాము. రూల్ నెంబర్ 4, ఎండింగ్ ఇన్ ఐసి, ఐసిఏఎల్, ఐసిఏఎల్ఎల్వై, ఐఓయుఎస్, ఐఏఎల్ అండ్ ఐఏఎల్ఎల్వై, ఈఓయుఎస్ అండ్ గ్రఫీ రిసీవ్ ద ప్రైమరీ ఎసెంట్ ఆన్ ద సిలబల్ బిఫోర్ ద సఫిక్స్. ఈ ఉన్నవన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ ఇచ్చినటువంటి ఐసి కానీ, ఐసిఏఎల్ కానీ, ఐసిఏఎల్ఎల్వై కానీ, ఐఓఎస్ కానీ, ఐఏఎల్ కానీ, ఐఏఎల్ఎల్వై కానీ, ఈఓయుఎస్ కానీ, గ్రఫీ కానీ ఇవన్నీ ప్రైమరీ ఎసెంట్ని తీసుకుంటాయి. సఫిక్స్కి ముందు ఉన్నటువంటి సిలబల్ పైన మనకి స్ట్రెస్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి: ఎలక్ట్రికల్, జూలాజికల్, స్టాటిస్టికల్, అలాగే సెరమోనియస్. రూల్ నెంబర్ 5, సఫిక్సెస్ విచ్ డు నాట్ చేంజ్ ద స్ట్రెస్ ఆఫ్ ద రూట్ వర్డ్ ఆర్ ఏజిఈ, ఏఎన్సిఈ, ఈఎన్,
ER, ES, ESS, full, hood, ICE, ISS, IVE, LS, LY, meant, NES, or ship, RUR, urgent. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ అన్నీ కూడా వీటిని ఏ రూట్ వర్డ్కైనా కూడా సఫిక్స్గా ఉంచినప్పటికీ కూడా ఆ రూట్ వర్డ్ మీద స్ట్రెస్ ఎక్కడ పెడతామో వీటిని సఫిక్స్గా యాడ్ చేసి మన వర్డ్ని పెంచినప్పటికీ కూడా మనకి వర్డ్ స్ట్రెస్ అనేది చేంజ్ కాదు. సేమ్ రూట్ వర్డ్ మీద ఏ విధంగా స్ట్రెస్ని ఉంచుతామో వీటిని సఫిక్సెస్గా యాడ్ చేసినప్పటికీ కూడా అదే రూట్ వర్డ్ మీద స్ట్రెస్ని ఉంచుతామని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, అదర్ సఫిక్సెస్ విచ్ డు నాట్ చేంజ్ ద స్ట్రెస్ ఆఫ్ ద రూట్ వర్డ్. మనకి కొన్ని సఫిక్సెస్ ఉన్నాయి, అవి కూడా రూట్ వర్డ్ మీదే మనకి స్ట్రెస్ ఉండడం అనేది జరుగుతుంది. అవి ఏజ్, ఎన్స్, ఎన్, ఎర్, ఎస్, ఈఎస్ఎస్, ఫుల్, హుడ్, ఐసి, ఇష్, ఐవిఈ, లెస్, ఎల్వై, మెంట్, నెస్. అంటే వీటికి కూడా స్ట్రెస్ అనేది రూట్ వర్డ్ మీదే ఉంటుంది తప్ప మనకి వీటిని సఫిక్సెస్గా జాయిన్ చేసినప్పటికంటే చివరిన పేరెంట్ ఉందనుకోండి, పేరెంటేజ్, అలా కలిపినప్పటికీ కూడా మనకి అటెండ్ ఉందనుకోండి, అటెండెన్స్, ఇలా కలిపినప్పటికీ కూడా ఎక్కడైతే మనం స్ట్రెస్ ఉంచుతామో అక్కడే ఉంచుతాం, కానీ మనకి వేరే చోట అనేది మనం స్ట్రెస్ని మార్క్ చేయము. ఎగ్జాంపుల్స్ వచ్చి మ్యారీ, మ్యారేజ్, పెర్ఫార్మ్, పెర్ఫార్మెన్స్, ఫార్బిడ్, ఫార్బిడెన్, పెర్ఫార్మ్, పెర్ఫార్మర్, టైగర్, టైగ్రెస్, రివెంజ్, రివెంజ్ఫుల్. రూల్ నెంబర్ 6, words ending in IT take the primary accent on the third last syllable. Practice the pronunciation of the following words with the given stress. ఇక్కడ ITYతో ఎండ్ అయ్యేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చివరి నుంచి థర్డ్ సిలబుల్ మీద మనకి స్ట్రెస్ని తీసుకుంటున్నాయి. అంటే మనం యాంటీ పెనల్టిమేట్ అని చెప్పుకుంటూ ఉంటాం దాన్ని, సిలబల్ అని చెప్పి. అంటే చివరి నుంచి థర్డ్ సిలబల్ మీద మనకి స్ట్రెస్ని తీసుకుంటున్నాయి. వాటి మీద ITY మీద వచ్చేటటువంటి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాం. రూల్ నెంబర్ 6కి ఎగ్జాంపుల్స్ వచ్చి ఎబిలిటీ, కెపాసిటీ, ఎనామిటీ, వ్యాలిడిటీ, జెనరసిటీ, నేషనాలిటీ. ఇక్కడ చూడండి, చూసుకుంటే చివరి నుంచి మనకి ఉండేటటువంటి 3వ సిలబల్ మీద స్ట్రెస్ని ఇవ్వడం జరిగింది. రూల్ నెంబర్ 7, inflectional suffixes ed, es, ing do not change stress. The stress falls on the syllable word before the addition of the suffixes. Rule number 7, inflectional suffixes ed, es, ing do not change stress. The stress falls on the syllable word before the addition of the suffix. కానీ సిలబల్ వర్డ్కి మనకి ముందు ఉన్నటువంటి దాని మీదే మనకి స్ట్రెస్ని మార్క్ చేయడం అనేది జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ చూడండి, డిమాండ్కి ఈడీ చేర్చామనుకోండి, డిమాండెడ్ అవుతుంది. కానీ డిమాండ్ మీద ఎక్కడైతే స్ట్రెస్ ఉంచామో డిమాండెడ్ ఈడీ చేర్చినప్పటికీ కూడా అదే ఎం మీద మనం స్ట్రెస్ ఉంచాము. ఇక్కడ సెలెక్ట్ చూసుకోండి, సెలెక్ట్లో దానికి ఎల్ మీద స్ట్రెస్ ఉంచాము. అదే సెలెక్టెడ్ అని చెప్పినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఈ సెలెక్టెడ్కి ఎల్ మీదే పెట్టాము. అలాగే పర్చేజ్లో మొట్టమొదటనే మనకి సిలబల్ స్ట్రెస్ ఇచ్చాము. అది పర్చేజెస్ అని చెప్పి రాసినప్పటికీ కూడా మనం స్ట్రెస్ని పి మీదే ఉంచాము. ఇక్కడ రివీల్లో వి మీద స్ట్రెస్ ఉంచాము. రివీలింగ్, ఇన్ఫామ్ చేర్చినప్పటికీ కూడా ఇక్కడ వి మీదే స్ట్రెస్ని ఉంచడం అనేది జరిగింది. రూల్ నెంబర్ 8, వర్డ్ ఏసెంట్ ఇన్ డైసిల్బిక్ వర్డ్స్, నౌన్ వర్సెస్ వర్బ్. అంటే డైసిల్బిక్ వర్డ్స్లో వర్డ్ ఏసెంట్ అనేది ఏ విధంగా, లేకపోతే వర్డ్ స్ట్రెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. నౌన్గా ఉన్నప్పుడు అదే ఒక వర్డ్ని నౌన్గాను, వర్బ్గాను, ఎజెక్టివ్గాను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. నౌన్గా ఉన్నప్పుడు ఎలా స్ట్రెస్ ఉంటుంది, అదే వర్డ్ని మీకు
ఎజెక్టివ్గా లేకపోతే వెబ్గా మార్చినప్పుడు ఏ విధంగా స్ట్రెస్ ఉంటుంది అనేది చూద్దాం. డైసిల్పిక్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ కెన్ ఫంక్షన్ యాజ్ నౌన్స్, ఎజెక్టివ్స్ ఆర్ వెర్బ్స్. విత్ ఏ షిఫ్ట్ ఇన్ ద స్ట్రెస్ ద ఫంక్షన్ ఈజ్ ఆల్సో చేంజ్డ్. మనం ఇక్కడ కొన్ని డైసిల్పిక్ వర్డ్స్ని చూసుకున్నట్టయితే అవి కొన్ని వర్డ్స్ నౌన్స్ గాను అలాగే ఎజెక్టివ్స్ గాను అదేవిధంగా వెబ్స్ గాను ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీటికి తేడా ఎలా తెలుస్తుందంటే అక్కడ స్ట్రెస్ అనేది మనకి మార్చడం ద్వారా, ఆ వర్డ్ మీద స్ట్రెస్ మార్చడం ద్వారా ఆ యొక్క వర్డ్ యొక్క ఫంక్షన్ అది అంటే వెర్బ్గా పనిచేస్తుందా లేకపోతే ఎజెక్టివ్గా పనిచేస్తుందా నౌన్గా పనిచేస్తుందా అనేది మనకి చేంజ్ అవుతుంది. దాని యొక్క ఫంక్షన్ కూడా చేంజ్ అవుతుందని చెప్తున్నాడు. ఇఫ్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్ ఆర్ ఎజెక్టివ్ ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. ఉదాహరణకి ప్రొడ్యూస్. ఒక వర్డ్ని మనం ఇక్కడ తీసుకున్నాం. ప్రొడ్యూస్ అనేటటువంటి వర్డ్ని తీసుకున్నాం అనుకోండి. ఈ ప్రొడ్యూస్ అనేటటువంటి వర్డ్కి మొట్టమొదటి పీ మీద స్ట్రెస్ ఉంచామనుకోండి, ఇది మనకి ఒక నౌన్ గానో లేకపోతే ఎజెక్టివ్ గానో మనకి ఫంక్షన్ చేస్తుందని చెప్పి అర్థం. ఇఫ్ ద సేమ్ వర్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్ ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. అదే వర్డ్ని మనకి సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ ఉంచాం అంటే ప్రొడ్యూస్. డి మీద ఇక్కడ స్ట్రెస్ ఉంచాము. ఇక్కడ డి మీద స్ట్రెస్ ఉంచగానే దీని యొక్క ఫంక్షన్, దీని యొక్క విధి అనేది మారుతుంది. ఇది ఎప్పుడు కూడా వెర్బ్గానే మనకి పనిచేస్తుంది డి మీద స్ట్రెస్ ఉంచినంతసేపు. వాటికి కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్, ఫ్రీక్వెంట్, కండక్ట్, డైల్యూట్, అబ్సెంట్, కన్ఫైన్స్. ఇవి మనకి స్ట్రెస్ యొక్క రూల్స్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఇవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి, అలాగే న్యూ సిలబస్ ప్రకారం మీకు సెమిస్టర్ 1లో మీకు యూనిట్ 2లో మీకు వర్డ్ స్ట్రెస్ని ఇచ్చారు. అలాగే సెమిస్టర్ 3లో కూడా మీకు సిఎస్ఎస్లో మీకు వర్డ్ స్ట్రెస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ స్ట్రెస్ మీద మనం ఒక వీడియోని చేసి ఉన్నాము, స్ట్రెస్ని ఏ విధంగా మార్క్ చేయాలి ఏంటి అనే దాని గురించి. అయితే ఇప్పుడు మనకి అలా చేసినప్పటికీ కూడా కొంచెం స్టూడెంట్స్కి రూల్స్ చెప్తే బాగా అర్థం చేసుకుంటారని మళ్ళీ తిరిగి స్ట్రెస్ రూల్స్ కోసం ఈ వీడియోని చేయడం జరిగింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వెస్ట్. థ్యాంక్ యూ.